ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ ఈ ఛానల్ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి నా ప్రియ అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా దేవుని పిల్లలైన మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఈ ఛానల్లో అనేకమైన విషయాలు మనం కొన్ని ఇంటర్వ్యూల కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని చర్చలు కూడా బైబిల్కు సంబంధించి హిస్టారికల్ చర్చల కూడా మేము సంభాషించడానికి సంసిద్ధులుగా ఉన్నాం. రానున్న దినాల్లో బైబిల్ హిస్టారికల్గా రూఢి అయినటువంటి కొన్ని అంశాలను తీసుకొని మాట్లాడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఏ స్థలములో మొట్టమొదట ఆదాము అవ్వలను చేశాడు? లోకమంతా సృష్టించి ఆదాము అవ్వలు మాత్రం ఆయన స్వహస్తాలతో చేశాడు మనుషుని. అలాంటివి ఇంకా కొన్ని సంఘటనలు. ఎక్కడ కరెక్ట్ ప్లేసు? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. నిజంగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడినప్పుడు దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనడానికి కొన్ని. ఇంకా నేను చెప్పాలంటే, యెహోషువ ప్రార్థించినప్పుడు భూమి ఆకాశాలు స్తంభించిపోబడాయి. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఒక్కసారిగా ఈ సృష్టి అలా ఆగిపోయింది. యెహోషువ ఏ ప్రాంతంలో నిలబడి ప్రార్థన చేశాడు? ఎందుకంటే బైబిల్ ముఖాముఖిగా ఒక 2-3 వ్యక్తులు కూర్చొని అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చేది నిజమైన ఆత్మీయ లోతు. అలాంటి లోతైన అనుభవాలు విశ్వాసులకి, సేవకులకి పంచాలని సదుద్దేశం ఉంది. అదేవిధంగా ఇవి చేస్తూనే వాక్యం ప్రకటిస్తూనే కొన్ని విషయాలు లోకంలో బ్రతికేటప్పుడు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టం ఏ విధంగా ఉంది అవి కూడా తెలియపరచాలి. ఒక అవగాహన అనేది లోకంలో బ్రతికేటప్పుడు ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి. సో వాటన్నిటి మీద CWPF అనే ఈ ఛానల్ పనిచేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది. ఈరోజు మన మాట, యేసు ప్రభువారు తన తల్లి అయిన మరియతో యోహాను వివాహంలో ఒక మాట వాడతారు. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయంలో యోహాను సువార్త 2వ అధ్యాయం. అక్కడ అంటాడు ప్రభువారు, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరుగుతున్నది. గలిలయ ప్రాంతములో సముద్రపు తీరం, ఆ తీర ప్రాంతములో దగ్గరగా ఉన్నటువంటి కనాను అనే ఒక ఊరిలో వివాహం జరుగుతుంది. ఆ వివాహం ఎవరిది అని అంటే తన యొక్క తల్లి మరియ సహోదరి కుమారుడైనటువంటి యోహానుది. ఈ యోహాను వివాహానికి హాజరయ్యారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా. అప్పుడు యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. ద్రాక్ష రసమైన అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? అందరు కూడా నా సమయము ఇంకను రాలేదు. చెప్పండి మళ్ళీ, నా సమయము ఇంకను రాలేదు. యేసు ప్రభువారు ఇప్పుడేమో నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఇంకొక చోట నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఇంకొక చోట నా సమయం వచ్చినది అన్నాడు. దేవుని పిల్లలారా, ఇంగ్లీష్లో ఈ పదాన్ని మనం మాట్లాడుకుంటే మై టైమ్ ఈజ్ నాట్ కమ్ అంటారు. ఇట్ ఈజ్ మై టైం అంటారు. టైం వచ్చినప్పుడు ఇది నా సమయం, నా సమయం వచ్చింది, మై అవర్ ఈజ్ కమ్. ఇలా రకరకాల సంబోధనలు ఉన్నాయి. నేనేం చెప్పబోతున్నానంటే ఈరోజు ఇక మీరు బైబిల్
క్లోజ్ చేసి నా ముఖం ఇంకా చూస్తే చాలు. మీరు కూడా టైం రాలేదని ప్రభు చెప్తున్నాడు, లేక సమయం రాలేదని చెప్తున్నాడు, లేక ఆ గడి ఇంకా రాలేదని చెప్తున్నాడు. కానీ తల్లి ఏం చెప్తుంది ఆయనకి? యేసుప్రభు వారి తల్లి మరియమ్మ చెప్తున్న సందేశం ఏంటంటే, అయ్యా ఈ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ? ద్రాక్షారసం. ప్రతి సంఘములో ద్రాక్షారసము సేవిస్తారు విశ్వాసులు, అవును కదా? ఆ ద్రాక్షారసం అలా ఎత్తి పట్టుకొని దైవజనుడు ఏమనంటాడు? ఇది ద్రాక్షారసం తాగండి అంటాడా? ఇది నూతన నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకుని నిమిత్తము దీనిని త్రాగుడు. యేసు ప్రభువా, నిన్ను జ్ఞాపకం చేసుకుని నిమిత్తం, అనగా నీ నూతన నిబంధన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని నిమిత్తం ఈ యొక్క రక్తమును మేము పానము చేసే యోగ్యతను మాకిచ్చావు అని చెప్పి అందరూ ప్రార్థనాపూర్వకంగా స్వీకరిస్తారు. ఇక్కడ అయిపోయింది ఏంట్రా బాబు అంటే ద్రాక్షారసం అయిపోయింది. కానీ సంఘములో అదే ద్రాక్షారసాన్ని వాక్యం ఏ విధంగా బోధిస్తుంది? యేసు ప్రభు వారు శిష్యులకు ఏ విధంగా సంబోధించాడు ఈ మాటను అంటే, ఇది నా నూతన నిబంధన రక్తము. ప్రియులారా, వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే ఆ తల్లి ఎవరికి చెప్పాలి? ద్రాక్షారసం అయిపోయిందనే విషయాన్ని ఎవరికి చెప్పాలి? ఆ పెళ్లి ప్రధాన చేయబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారంటే ఆ ఇంటి యజమానుడు, ఆ పెళ్లి కుమారుడు తల్లికో తండ్రికో చెప్పాలా. కానీ ఎవరు చెప్తుంది? ప్రతి మాట కూడా, బైబిల్లో ప్రతి మాటకు కూడా ఒక లోతైన అర్థం ఉంటుంది. మీరు ఎన్ని గ్రంథాలు చదివినా బైబిల్ చదివితే వచ్చే జ్ఞానం వేరు. బైబిల్ చదివితే వచ్చే జ్ఞానము ఏ మనుషుడు కూడా దొంగిలించలేడు. ఆ జ్ఞానాన్ని బైబిల్ ద్వారా వచ్చిన జ్ఞానాన్ని ఎవడు దొంగిలించలేడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు ఏది కనుగొన్నా కానీ వాటిల్లో ఫస్ట్ పర్సన్ ఎవరంటే వరల్డ్ వైడ్గా క్రైస్తవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు అంటే బైబిల్ చదివే వాడికి వచ్చే నాలెడ్జ్ వేరు, లోకానుసారంగా ఉండే నాలెడ్జ్ వేరు. కనుక బైబిల్లో అంత లోతైన అర్థాలు ఉంటాయి. ప్రభువారు తన తల్లికి నా టైం అయితే ఇంకా ఇది నా సమయం కాదు తల్లి అన్నాడు. సమయము కాదు అన్నాడు. కానీ అక్కడ ఏం చేశాడట? మీ యొక్క ఆ ఖాళీగా ఉన్న బాణంలో ఏమి నింపమన్నాడు? నీళ్లు పోయండి. ఏం చెప్పాడట? ఆ తల్లి పోతూ పోతూ చెప్పింది, ఆయన మీతో ఇప్పుడు నేనంటున్నా, ఆయన మీతో. ఎస్, మనం చేస్తున్నామా? యేసు ప్రభు వారు మనతో చెప్పినది మనం చేస్తే మన బాణలు నిండుగా పొర్లిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖాళీగా ఉన్న ఈ యొక్క హృదయం దేవుని మాట ఎప్పుడైతే వింటామో పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం నింపబడతాం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తారు. దేవుని మాట నిర్లక్ష్యం చేసి ఖాళీగా ఉంచుకోగానే దాంట్లో ఏది పెడితే అది పోస్తారు. మీరు ఇళ్లలో పక్కన చూస్తూ ఉండండి. కొన్ని సందర్భాలు మనం గమనిస్తే ఈ తొట్టండి, ఏ తొట్టట? ఇంటి ముందు కనపడే తొట్టి, పక్కన కనపడే తొట్టి. ఈ తొట్టండి మా తాతల్లాడు నిండుగా పలానా ప్రాంతం నుంచి నీళ్లు తోడుకొని పోసుకొచ్చి పోసేవాళ్ళండి. మరి ఇప్పుడు ఈ తొట్టి ఏమైంది? చెత్త చెదారంతో. ఎందుకు? ఖాళీగా ఉంది కాబట్టి ఇది చెత్తా చెదారంతో నింపబడింది. మన హృదయం ఖాళీగా ఉంటే చెత్తతోనే నింపబడింది. బిడ్డలారా, మన హృదయం ఖాళీగా ఉంది అని అంటే ఖచ్చితంగా అది చెత్తా చెదారంతో నింపబడింది. అంటే పనికి మాలినవన్నీ కూడా హృదయంలో ఉంటాయి. దేవునికి చోటు ఉండదా హృదయంలో? ఏ హృదయంలో దేవునికి చోటు ఉందో ఆ హృదయం పరిశుద్ధాత్మ పూర్ణతతో నింపబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉంటుంది.
చాలా మంది అనుకుంటారు కదా, మన హృదయం ఖాళీగా ఉందా, నీ హృదయంలో చెత్తా చెదారం వేస్తున్నావు, ఏం వేస్తున్నావు ఒకసారి ఆలోచించి. ఏమంటున్నాడు ఆయన? ఇక్కడ నీరు పరిశుద్ధతకు ప్రాధాన్యతగా కనబడుతుంది. ఆయన ఆ బాణంలో ఏమి నింపమన్నాడంటే, నీ హృదయం అనే ఆ బాణలో ఆత్మతో నింపబడుగాక అంటున్నాడు. అంటే హృదయం అనే బాణలు దేంతో నింపబడాలా? ఆత్మతో నింపబడితే అభిషేకముతో మనం మహిమలో ప్రవేశిస్తాం. తర్వాత వచనాలు చూద్దాం, అక్కడే ఉంటాయి. ఈ యొక్క అధ్యాయం అంతా, ఈ యొక్క ఆ గ్రంథం అంతా చదువుతుంటే ఆయన అన్న మాటలు, అంటే మొట్టమొదట మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ ఖాళీ బాణలు దేనికి మాదిరిగా కనబడుతున్నాయి అమ్మా? మన హృదయాలు, ఖాళీ అయిపోయిన హృదయాలండి. ఆ హృదయం దేనితో నింపబడాలి? ఇప్పుడు ఆత్మ చేత నింపబడాలి. ఎక్కడైతే దైవాత్మ చేత నింపబడకుండా ఉంటారో, పరిశుద్ధాత్మ ఏ మనుషుల్లో అయితే ఉండదో ఆ మనుషుడు పీడించబడుతూ ఉంటాడు దురాత్మల చేత. చాలా కుటుంబాల్లో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. పైకి మాత్రం ప్రేమతో మాత్రం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పైకి ప్రేమ మాత్రం ప్రేమ ఉన్నట్టు చాటుతాం. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటాం. పిల్లల మీద ప్రేమ ఉంటే ఒక పిల్లని ఒక విధంగా, ఒక పిల్లని ఒక విధంగా చూసే తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు లోకంలో, లేరా? మీ హృదయం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీ హృదయం పరిశీలనకు వచ్చినప్పుడు, దేవుని సముఖంలో నిలబడినప్పుడు, నిజంగా క్రీస్తు నిబంధన రక్తముతో నింపబడి ఉంటే మీరు ఖచ్చితంగా మహిమ స్వరూపాన్ని దాలుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నిబంధన రక్తానికి దూరంగా ఉంటారో అట్టి వారు అంధకార సంబంధమైన క్రియలతో నింపబడి ఉన్నారని అర్థం. చాలా మంది ఏం చేస్తాం, మన యొక్క జీవితంలో ఏం చేస్తామనంటే, పనికి మాలింది ఏదైతే ఉందో దాన్ని కోరుకుంటాం. మనం పవిత్రమైనవి, పరిశుద్ధమైన క్రియలు మనం చేయలేము. కారణం ఏంటంటే, మన హృదయం దేనితో నింపబడితే బయటకు వచ్చే మాటలు కూడా దాంతోనే ఉంటాయి. అవును కదా? అవునా? నిన్న ఒక ఆంటీ అంటుంది కదా, అయ్యా తల్లిలాగా చెప్తున్నా, ఎక్కువ టైము నీకు టైం దొరికినప్పుడల్లా పాస్టర్ గారితో పిల్లలతో గడిపోయా అంట. ఎందుకంటే నీ టైం ఎంత బిజీయో నాకు తెలుసు. 10 మంది కోసం మీరు పరితపిస్తూ ఉంటారు, కానీ సమయాన్ని దొరికితే మాత్రం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది సరే మాట్లాడు. దేవుడు చూసారా? అనే నాకేంటంటే ఒక బలం, ఒక మంచి భార్యను బిడ్డలను ఇచ్చాడు కాబట్టి 10 మందికి నేను సహాయపడగలుగుతున్నా. అదే వాళ్ళ హృదయం చెడు ఆలోచనలతో నింపబడితే నేను బయటికి వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. నాకు రాత్రి అనిపించింది, నిజంగా నా భార్య బిడ్డలు అనేకుల కొరకు ఏదంటారు కదా, ఒక అర్పణలాగా ఇచ్చినట్టు నన్ను ఒక అర్పణలాగా ఇచ్చారేమో అనిపించింది నాకు. నిజంగా నేనైతే కోరుకునేది, సంఘాలు కట్టబడాలా, సంఘాలు సరిచేయబడాలా, దేవుని ఆత్మను, దేవుని సన్నిధికి అనేక ఆత్మల్ని నడిపించాలా, ఒక బలమైన సాధనంగా దేవుని పనిముట్టుగా వాడబడాలనుకున్నాను. బిడ్డలారా, ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనిపించింది, మన హృదయం అనే బాణలు లోతుగా ఉన్నాయి, కానీ దానిలో నీరు లేదు. లోతైన అనుభవాలను నడిపించబడవలసిన మనం లోతే లేకుండా పోయింది. కారణం ఏంటంటే, చిల్లులు పడ్డాయి మన బాణెలకు. ఆత్మ, దేవుని సన్నిధిలో ఆత్మ పొందుకున్నాం అని తృప్తి గడప దాటితే అది చిల్లు సంచిలాగా, చిల్లు బాణలాగా మన హృదయం అయిపోయింది. దేవుని మాటలు, విలువైన మాటలు, విన్న మాటలను మన హృదయాల్లో ఫలింపజేసుకుంటున్నామంటే నిష్ప్రయోజనంగా మారిపోతున్నాయి. ఏ బాణ నింపబడిద్దో ఈ యొక్క ఉదయకాల సమయం చూస్తున్న మీలో ఏ బాణ నింపబడిద్దో ఈ సమయంలో ఆ ఘడియ నీదే, గుర్తుంచుకో. యేసు ప్రభువు అన్నారు, నా ఘడియ లేక నా సమయమమ్మా ఇంకా రాలా, కానీ ఇప్పుడు నీకు సమయం వచ్చింది నీ బాణ నింపుకోవడానికి. దేవుడు నీ బాణ నింపడానికి సమయం ఇచ్చాడు. నీ హృదయం పరిశుద్ధాత్మ పూర్ణతో నింపబడాలని దేవుడు సమయం ఇచ్చాడు. వాక్యం వినాలా, విన్న వాక్యాన్ని విశ్వసించాలా, విశ్వసించిన వాక్యానుసారంగా నడవడానికి, ప్రవర్తించడానికి ఇష్టపడాలి.
అది క్రైస్తవ జీవితం. ఇక్కడ అంటున్నాడు నా టైం అయితే ఇంకా రాలా. 7:6 అంటున్నాడు కదా, మరొక్కసారి చెప్తాడు. యోహాను సువార్త 7:6 కూడా నా టైం ఇంకా రాలా. చూడండి ఒకసారి అమ్మా, 7వ అధ్యాయం 6వ వచనం. చూసారా, 7:6 కూడా ఏమంటున్నాడట, నా సమయము ఇంకనూ రాలేదు, మీ సమయం ఎప్పుడు అంటే అర్థం ఏంటో తెలుసా బిడ్డలారా? ప్రభు మాట్లాడుతున్నాడు, నా సమయం ఇంకా రాలా, కానీ మీ సమయం ఇప్పుడు చెప్పాలి. మీ సమయం ఇప్పుడు దేనికి ఉండాలి? సిద్ధంగా, బాణలు నింపబడడానికి. దేనికి సిద్ధంగా ఉండాలా? ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. మనం ఎల్లప్పుడూ సిద్ధమే కాబట్టి మన హృదయం అనే బాణలు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే ఏమవుతాం? మహిమ స్వరూపాన్ని దాలుస్తాం. పరిశుద్ధాత్మ పూర్ణులైన దైవజనులు అనేక మంది, ప్రవక్తలు అనేక మంది ఎలా ఉన్నారంటే మహిమ రూపాన్ని దాల్చారు వారి జీవితంలో. అంటే దేవుని సముఖము, దేవునితో సహవాసం, దేవునితో స్నేహం, దేవునితో వైరం కాదు. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన, ఆత్మ చేత నింపబడిన హృదయాలు, పరిపూర్ణ ఆత్మ చేత నింపబడిన హృదయాలు ఎలా ఉంటాయి అంటే దేవునితో స్నేహం చేస్తాయి, దేవునితో నడుస్తాయి. అపవిత్రత వారిలో ఉండదు కాబట్టి. కానీ మన హృదయం ఎందుకు ఆత్మచేత నింపబడట్లా? ఏమి నింపబడి ఉండే మన బాణలో ఇప్పుడు? ద్వేషం, దుర్మార్గం, ఆలోచనలో దుర్మార్గం, తలంపుల్లో దుర్మార్గం, క్రియల్లో దుర్మార్గం, పాపం 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 పాపం, శాపం, శాపమే మరణం అన్నట్టు ఉన్నది. నీ హృదయం దేని చేత నింపబడి ఉందో ప్రభు వారు ఒకసారి అంటాడు, మీరు దేని చేత నింపబడి ఉన్నారో ఒకసారి చూసుకోండి. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీరు ఎవరైనా భ్రష్టుడు ఉండులేమో, నీ హృదయం భ్రష్టత్వంతో నింపబడిందేమో జాగ్రత్తగా చూసుకోండి. చాలాసార్లు ఇలాంటి మాటలతో హెచ్చరించాడు ప్రభువారు. అంటే అర్థం ఏంటంటే మన హృదయం నిరంతరం నింపబడేది దేంతో అంటే దురాత్మ క్రియల చేత నింపబడతాయి, మోసపు క్రియల చేత నింపబడతాయి, పగలు ప్రతీకారాలు అనుకుంటూ పరిగెత్తుతాయి. మన హృదయంలో ఏముందంటే పగ. ఏంట్రా పగ అంటే చిన్న దానికి కూడా క్షమించే గుణం లేక పగలు ప్రతీకారాలు పరిగెడతాం. అన్నదమ్ముల మీద పగ, అక్కచెల్లెల మీద పగ, పగ పగ పగ. ఆ పగే మనకు నిప్పుల కుంపటైపోతుంది. అందుకే జీవితంలో ఎదగలేం. కలండదు, ముఖంలో కూడా కలండదు. పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, కళ్ళలాడే నాలుక కలిగిన ఏ వ్యక్తి హృదయం కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదు. ఆ ఆత్మశక్తి చేత నింపబడాలంటే మనం ఎలా ఉండాలా? దేవునికి మహిమకరమైన క్రియలు మనం చేయాలి. దేవునికి మహిమకరమైన క్రియలు చేయకుండా మన క్రియలేమో ప్రార్థనకు వస్తామనే పేరే, చేసే పనులని కూడా దేవునికి విరుద్ధమైనవి. పవిత్రమైన దేవుని సన్నిధిలో ఒక నిబంధన కలిగిన క్రైస్తవుడు తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే దేవుడు వారి మొర వింటాడా? ఎలా వింటాడు? వారు నింపబడింది అపవిత్రతో, పవిత్రతో కాదు. వారి హృదయం నింపబడింది పరిశుద్ధాత్మ శక్తితో కాదు, అపవిత్రమైన ఆత్మల చేత నింపబడింది. అపవిత్రమైన కార్యాలు వారు చేస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, నా సమయం అయితే ఇంకా రాల, మీ సమయం ఎప్పుడు వచ్చే ఉన్నది. ఎందుకు వచ్చింది మీ టైము? మీరు నింపబడడానికి. నింపబడటానికి సిద్ధమేనా? ప్రార్థనలో పోరాడే తత్వం రాను 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 సన్నగిలిపోతుంది చాలా మందిలో. ప్రార్థన పోరాట పటిమ లేదు. విశ్వాసములో దినదినం ప్రవర్ధమానంగా వృద్ధి చెందుదామనే ఆలోచన లేవు. కారణం ఏంటంటే వాక్య ధ్యానం లేదు, వాక్యాన్ని వినలేకపోతున్నాం, వాక్యాన్ని చదవలేకపోతున్నాం, వాక్యానుసారమైన జీవితమే కరువైపోయింది మన బ్రతుకులో. అందుకే నేను చెప్తున్నా, విపత్తులు సంభవించక మునుపే, నీ కుటుంబం నాశనం అనే ఊబికి దగ్గరగా వెళ్ళక మునుపే దేవుని వైపు తిరిగి, ఇది నీ సమయం కాబట్టి నువ్వు నింపబడాలి. ఏం చేయాలి? నువ్వు దేవుని వైపు, నీవు దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చు. ఇక్కడ అంటున్నాడు,
అయ్యా నా సమయం అయితే రాలేదు, కానీ మీ సమయము ఎల్లప్పుడూ వచ్చే ఉన్నది. ఆ తర్వాత అంటున్నాడు, మై అవర్ ఈస్ కమ్ అన్నాడు ఇంకో చోట. 12వ అధ్యాయము 23వ వచనంలో అంటున్నాడు, చూడండి ఒకసారి, నా సమయం వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఆయన అంటే మన సమయం ఎప్పుడు ఉంది, కానీ ఆయనకంటే ఒక ప్రత్యేకమైన సమయం ఉన్నది. దేనికో తెలుసా? నూతన నిబంధన రక్తాన్ని మనకు ఇవ్వడానికి. అంటే యేసు ప్రభు వారు, చూడమ్మా చదువమ్మా, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. 13:1 కూడా చదువు ఒకసారి. 13:1. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. తను ఈ లోకము నుండి తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన గడియ వచ్చి ఉన్నది. రెండవది ఏం చెప్తున్నాడు? మహిమ పరచవలసిన గడియ వచ్చి ఉన్నది. రెండవదిగా, మొదటిదేమో మహిమ పరచాలన్నాడు, రెండవది తండ్రి ఎందుకు అన్నాడు, మూడో మాట ఏం చెప్తున్నాడు చూసారా? 17వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి ఒకసారి. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నేను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయన యేసుక్రీస్తును ఎరుటయే నిత్య జీవము. జ్ఞాపం చేసుకోవాలి. ఈరోజు యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, తల్లితో మాట్లాడాడు, నా టైం ఇంకా రాలేదని. శిష్యులతో మాట్లాడుతున్నాడు, టైం ఇంకా, ఫిలిప్ ఆంద్రియా దగ్గర మాట్లాడుతున్నా, టైం ఇంకా రాలేదని. మరొకసారి చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చి ఉన్నది. ఈరోజు ఆత్మ పొందుకునే గడియ నీకు వచ్చి ఉన్నది. పొందుకోవటానికి నీవు సిద్ధమా? నీవు సిద్ధమా? ఎందుకు? ఆత్మ పొందుకోవటం వల్ల జరిగేదేంటి? మహిమపరచబడతావు, మహిమలో ప్రవేశిస్తావు. మహిమలో ప్రవేశించిన తరువాత ఏం జరుగుతుంది? తండ్రి యొద్దనే నీవు నివాసం చేస్తావు. ఇది శాశ్వతమైన పర్మనెంట్ షెల్టర్. అప్పుడు మనకి అంటే మనం ఏ సమయము ఎలా వాడుకుంటున్నాం. ప్రభువారు టైం గురించి చాలా చక్కగా మాట్లాడాడు. ఆయన టైం గురించి చక్కగా చెప్పేశాడు. ఏమని చెప్పాడు? ఒకటి, నా టైం ఇంకా రాలా, కానీ మీ టైం మాత్రం వచ్చి ఉన్నది. మీకు టైం వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు టైంని వ్యర్థం చేయాలి కదా. ప్రార్థనకు రాకూడదు, విశ్వాసంలో ముందుకి కొనసాగిపోకూడదు. ఇంకా ప్రార్థన రాకుండా ఏం చేయాలా? పనికి మాలిన పనులన్నీ పెట్టుకోవాలా. బట్టలు ఉతికే పని అనిద్ది ఒక అక్క, లేట్ అయిందనిద్ది. మాంసం కూర వండటం లేట్ అయింది అనిద్ది. చుట్టాలు వచ్చారు, లేట్ అయిందనిద్ది. ఏనాడన్నా నీ జీవితంలో వచ్చిన చుట్టాలని అవసరమైతే చెయ్యి పట్టుకొని లాక్కొని తీసుకొచ్చి ప్రేమతో ఇక్కడ కూర్చోబెట్టావా? ఎప్పుడు కూర్చోబెట్టబాక. నువ్వు చెడిపోయేది, వాళ్ళు చెడిపోయేది కాక నిన్ను చెడగొడుతుంటే చెడిపోతున్నావు. నీ టైంని ఏం చేస్తున్నావు? నీ టైం ఏం చేస్తున్నావమ్మా? ఇది నీ టైం అని దేవుడు చెప్పాడా? పాస్టర్ గారు చెప్పాడా? ఇది నీ టైం. నీ టైం కాబట్టి నీ టైం నువ్వు బాగు చేసుకో. నీ టైంలో నీ ఆత్మలో పొందుకోవడానికి, ఆత్మలో అభివృద్ధి పొందుకోవడానికి సిద్ధపడు. ఇది నీ టైం కాబట్టి ఆత్మ ఫలాలు పొందుకోవడానికి ఇష్టపడు. ఇది నీ టైం కాబట్టి ఆత్మ ఫలాలు పొందుకోవడానికి ఏ విధంగా సంసిద్ధులై ఉండాలో, ఏ విధంగా సంసిద్ధురాలై ఉండాలో ఆ విధంగా విశ్వాస జీవితంలో సంసిద్ధులై ఉండు. దేవునికి మహిమకరంగా. ఆ సిద్ధపాటు లేదు, ఆ ప్రార్థన లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ త్యాగమే లేదు. ఏంటి త్యాగం అని అనొచ్చేమో. యేసు ప్రభువారు నీ కోసం నా కోసం త్యాగం చేశాడు. ఏంటి తెలుసా? నిబంధన రక్తం, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా అది నీ కోసం నా కోసం కార్చాడే. అంటే ఆయన సమయం ఎంత విలువగా చూశాడు. చూసావా? నా సమయం వచ్చింది అన్నాడు, వేలాడదీయబడానికి సంసిద్ధుడై ఉన్నాడు. నా సమయం వచ్చింది అన్నాడు, కొరడా దెబ్బలు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నా సమయం వచ్చింది, మనుషుల చేతికి అప్పగించబడి నలగగొట్టబడి రక్తాన్ని కార్చి ప్రాణత్యాగం చేసిన ప్రభువుకి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అంటే, ఆదివారం మానేస్తాం, బుధవారం మానేస్తాం, ఉపవాసం మానేస్తాం, ఆచారం మానేస్తాం, ఏమిలే.
ఏముందంటే నచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, నచ్చినప్పుడు బైబిల్ పట్టుకుంటాం, నచ్చినప్పుడు దేవుడా అంటాం. కానీ మిగతా సమయం అంతా కూడా దెయ్యము, దెయ్య పిల్లలతో, లోకము, లోక స్నేహాలతో మన జీవితమే. ఇప్పుడు ఖాళీ బండ్లు కాకుండా ఏముంటాయి? తొర్రలున్నాయి, దాంట్లో తొర్రలున్నాయి, చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలు కాస్త పెద్ద బొక్కలు అయిపోయినాయి. ఇక్కడేదో ఆత్మతో నింపబడినట్టు హల్లెలూయా అని అంటే సరిపోదు. దేవుని స్తోత్రమైన ఆత్రంగా నువ్వు పలికినంత మాత్రాన ఆత్మ పొందుకున్న వ్యక్తిగా కాదు నువ్వు. నిజమైన పరిశుద్ధాత్మ శక్తి పూర్ణులైన సేవకులైన విశ్వాసులైన ప్రేమను ప్రకటిస్తారు, ప్రేమ కలిగిన జీవితాన్ని జీవిస్తారు. దేవునికి అవసరమైతే ఏదైనా ప్రాణమైనా సరే త్యాగం చేయడానికి సంసిద్ధులు అంటారు. ఎంతో మంది తమ శిరచ్ఛేదనాలు చేయబడిన భక్తులు ఉన్నారు బైబిల్లో. ఎంతో మంది రంపాలతో కోయబడ్డారు, ఎంతో మంది అగ్నిలో వేయబడ్డారు, కాల్చబడ్డారు, చంపబడ్డారు. అయినా సరే ఆ సమయం ప్రభు కొరకు మేము ఇచ్చామని చెప్పి తమ ప్రాణాలే త్యాగం చేసిన మహావీరులు, మహాయోధులు, మహాభక్తులు ఎందరో ఉన్నారు బైబిల్లో. అందుకే వాళ్ళందరి గురించి మహాభక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూసు విశ్వాస పరుగు పందెములు ఓపికతో పరిగెడదామన్నాడు. హల్లెలూయా. మనం ఎలా పరిగెడుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం? ఇది నా టైం కాదన్నట్టుగా నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావు. సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ పోతే కలిగే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. అదేమంటే నేను గొప్ప గొప్ప కానుకలు ఇస్తున్నాను, గొప్ప గొప్పగా ఆచరిస్తున్నాను, గొప్ప గొప్ప ఆరాధనకి టైంకి వస్తున్నాను అన్నట్టుగా అంటారు కదా, బిల్డప్ అంటారే, అట్టా బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ లాస్ట్కి ఏమైపోయాడు తెలుసా? అగ్నిలో వేయబడ్డాడు. విశ్వాస ఏంటి? అగ్నిలో వేయబట్టం ఏంటి? విశ్వాసులు ఏడన్నా అగ్నిలో వేయబడతారమ్మా? ఎందుకు వేయబడతారు? ఒకవేళ వేయబడితే వాడు ఎలాంటివాడైతే వేయబడతారు? విశ్వాసినని చెప్పుకుంటూ అవిశ్వాసముతో కూడుకున్న క్రియలు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. విశ్వాసికి తగిన క్రియలు చేస్తే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ సమయం మీది కాబట్టి మీ బాణలో నింపుకొనుడి. మీ హృదయం ఆత్మచేత నింపబడాలా, ఆత్మ పూర్ణులై మీరు నడిపించబడాలా, మహిమపరచబడాలా, దేవుని సముఖంలో చేర్చబడాలా. ఓ దరిద్రుడైన పేద లాజరు వలె, ఓ హానోకు వలె, ఒక ఏలియా వలె, ఓ ఎలీషా వలె, ఓ పేతురు వలె, ఒక యోహోను వలె, ఒక యాకోబు వలె, ఒక అపోస్తలుడైన పౌలు వలె. అలాంటి సంసిద్ధమైన జీవితాలు మనం జీవించడానికి దేవుడు అంటున్నాడు, ఇట్ ఈజ్ యువర్ టైం అంటున్నాడు. ఎవరి టైం ఇది? నీ టైము, నీ సమయం ఇది ఉంది నీకు. అందుకే నింపబడాలా. శోధనలు ఎదిరించాలంటే, శ్రమలు ఎదిరించాలంటే, శ్రమల్లో జయం నీకు కలగాలంటే నువ్వు ఆత్మశక్తి చేత నింపబడాలా. నీవు ఆత్మతో నిరంతరం కడుగుబడాలా. నువ్వు ఆత్మానుసారమైన నడక నీలో ఉండాలా, ఆత్మానుసారమైన పడక నీలో ఉండాలి, ఆత్మానుసారమైన నడవడిక నీలో ఉండాలి, ఆత్మానుసారమైన ప్రవర్తన నీలో ఉండాలి, ఆత్మానుసారమైన ధ్యానం ఉండాలి నీలో. అప్పుడు నింపబడతావు. చెప్పిన వాక్యాన్ని ధ్యానం చేయండి ఒకసారి. మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఈరోజు ఏ వాక్యం చెప్పి ఇదే వాక్యం మీకు కావాలంటే మళ్ళీ యూట్యూబ్లో ఉంది కదా. నువ్వు పనికి మనల్ని చూసుకుంటా వంటలు అక్కాయ అంట, ఏం చేసింది? చేపల కూర చేసింది. అది కూడా మనం ఎట్లా చేద్దాం చూద్దాం అని పెట్టుకొని చూసే కంటే అసలు ఈ వారం ఏ వాక్యం చెప్పారు? రేపు పొద్దున అడిగితే పాస్టర్ గారు ఏం చెప్పాలి? నేను పాస్టర్ గారు అడుగుతాడేమో ఇక్కడ, కానీ పరలోక ముందు ఆసీనుడైన మహిమ సింహాసనం మీద ఆసీనుడైన దేవాది దేవుడు ఒక దినము అడిగే రోజు వచ్చిందని నువ్వు ఎరిగి ఉన్నావా? నీ బాణులు దేంతో నింపబడ్డాయి? ఇప్పుడు ఖాళీ బాణులు ఉన్నాయా? ఖాళీ బాణులేనా మీ బాణులు? ఎలా ఉన్నాయమ్మా? ఆత్మతో నిజంగా నింపబడ్డాయా? నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పవా? అక్కడ దేవుడు చూస్తున్నాడు. దేంతో నింపబడ్డాయి? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడవలసిన మీ హృదయాలు, దేవునిది ఆత్మతో నింపబడాల్సిన మీ హృదయాలు దేనితో నింపబడని? అపవిత్రత, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన క్రియలు, సమస్త విధాలైనటువంటి పాపములతో కూడుకొని మీ బాణలు నింపబడితే ఏ విధంగా మహిమపరచబడతారు? ఏ విధంగా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు? ఏ విధంగా దేవుని రాజ్యానికి వారసులాలు అవుతారు? మీ హృదయాలు దేంతో నింపబడాలి? ఇప్పుడు
హృదయ శుద్ధి గలవారు. వాక్యం ఏం చెప్తుంది? 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త కదా, లూకా సువార్త 5లో ఏమని? హృదయ శుద్ధి గలవారు ఆయన చెప్తున్నాడు ఆయన బోధలోనే. ఒకసారి అది కూడా చూద్దాం, ఎందుకంటే మనం సరిగా అమ్మా వారు ఎవరిని చూస్తారంట? 5లో చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5లో, హృదయ శుద్ధి గలవారు 8, ధన్యులు వారు దేవుణ్ణి. ఇప్పుడు మన హృదయం అనే బాణలు దేనితో నింపబడితే మనం ఎవరిని చూస్తాం ఇప్పుడు? అమ్మా దేవుణ్ణి చూస్తాం. అంటే దేనితో నింపబడ్డా నిజం చెప్పండి. ఇప్పుడు ఆత్మతో నింపబడితే దేవుణ్ణి నిజంగా నువ్వు చూస్తావు. వారు దేవుని చూచెదరు. బిడ్డలారా, మీ అందరికీ చెప్తున్నా, వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా, మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలా. మత్సరత కలిగిన హృదయం మనకు ఉండకూడదు. డ్యామేజ్ ఉండకూడదు. డ్యామేజ్ ఉంటే ఏం చేస్తాయి? అవయవం ఏమైపోయింది డ్యామేజ్ ఉంటే? అమ్మా డాక్టర్ గారు ఏమంటాడు? అమ్మా దీనికి తప్పదమ్మా, మెడిసిన్ వాడాల్సిందే, తప్పదమ్మా, ఇంజక్షన్ చేయించుకోవాలి, కనీసం నెలకు ఒక ఇంజక్షన్ అలా చేయించుకోవాలి. ఎంత ఇంజక్షన్ అంటే 24,000 అమ్మా. అంటే నీ జీతం అంతా ఎడిపోతుంది. క్షీణ దశలకు వెళ్ళిపోయిన అవయవాన్ని బట్టి నువ్వు క్షీణించిపోతున్నావు. బట్ నిన్ను క్షీణింప చేయనది నీ హృదయ శుద్ధి, నిన్ను క్షీణింప చేయనది ఆత్మ నింపుదల. ఎప్పుడు కూడా క్షీణించిపోవు నీవు. ఒకవేళ దేహంతో ఉండి ఈ దేహాన్ని విడిచి నీ ఆత్మ బయటకు వచ్చిందంటే అది ఎక్కడంటే మహిమ స్వరూపాన్ని దాలుస్తుంది. అది నీకు కావాలంటే నీ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకో. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. దేవుని సమయం ఎంత విలువగా చూశాడు యేసుప్రభు అంటే, తన తల్లికి చెప్పాడు అసలైన, అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే తన నిబంధన రక్తము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. లోకానుసారంగా తల్లి అంటుందయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని అంటే, అమ్మా నా గడియ ఇంకా రాలా, బట్ టైం వచ్చినప్పుడు చెప్తున్నాడు ఇది నా సమయం, మనుషులందరి కొరకు మనుషుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించు గడియ వచ్చి ఉన్నది కాబట్టి ఈరోజు రక్షణలను నడిపించబడుతున్నాం. దేవుడిచ్చిన ఈ రక్షణను నిర్లక్ష్యము చేయకండి. ఆదివారం 7 గంటలకు ఆరాధన అంటే 7 గంటలకు వచ్చిన వారు ధన్యులు. అటు వారందరూ దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా హృదయాలు నింపాలి ప్రభా, మా హృదయాల్ని ఆత్మచేత నింపుదల దయచేయండి అని ప్రార్థన చేద్దాం. మహాగణుడానికి స్తోత్రాలు. మా హృదయాలు దేంతో నింపబడ్డాయి? నీ ఆత్మచేత, దురాత్మల చేత ప్రభా, పాపము చేత నింపబడ్డాయా, పవిత్ర చేత నింపబడ్డాయా? ఏ పాపము ఏ మలినము మాకు అంటకుండా సమస్త విధాలైనటువంటి పరిశుద్ధ చేత, పరిశుద్ధమైన క్రియల చేత, పరిశుద్ధమైన ప్రవర్తన చేత మమ్మల్ని ముందుకు నడిపించండి. మా హృదయం అనే బాణను నింపండి ప్రభానికి స్తోత్రాలు. 7 బాణలు 7 ఆత్మలకు 7 సంఘాలకు మాదిరిగా కనబడుతున్నాయి. నీ యొక్క ఆత్మల చేత మమ్మల్ని నింపండి యేసయ్యా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ అక్క చెల్లెలు వాళ్ళ హృదయాలు ఎందుకు చెడిపోయినాయి? లోకములో ఉన్న ఆశల చేత చెడిపోయినాయా? అయితే ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మచేత నింపుదల దయచేయి. వారి హృదయాన్ని శుద్ధీకరించుకుని ఉండగా, ఆ హృదయం అనే బాణ ఖాళీగా ఉండక నీ ఆత్మ చేత నింపమని, ప్రతి విధమైన రోగాల నుంచి, ప్రతి విధమైన సమస్యల నుంచి, ప్రతి విధమైన బాధల నుంచి, ప్రతి విధమైన వేదల నుంచి, ప్రతి విధమైన కోర్టు వివాదాల నుంచి, ప్రతి విధమైన రోగాల నుంచి, ప్రతి విధమైన బంధకాల నుంచి, ప్రతి విధమైన వ్యసనాల నుంచి యేసు శక్తి గల నామమున విడుదల దయచేయండి. నీ బిడ్డలు నూతనపరిచి నూతన మార్గంలో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. బిడ్డలారా గమనించండి, ఇది మన సమయం, మన దీవెనకరమైన సమయం. దయచేసి దేవుడు దీవించబోతున్న ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితులు వృధా చేయొద్దు. దేవుని సమయాన్ని దేవునికి వాళ్ళు దొంగలించొద్దు. దొంగలా మారొద్దు. మనం దొంగ బతుకులే మనకు వద్దు. అసలు నీతియుక్తమైన బ్రతుకులు బతుకుదాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.